హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రాబోయే డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ బిట్స్ని డిస్కస్ చేయబోతున్నాము. డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జయమను పేరు భరతమునకే కాక పురాణములకును వర్తించును. యా అనునది 1ని, జా అనునది 8కిని గుర్తులు. అంకానాం వామతో గతిహి అను సిద్ధాంతమును అనుసరించి ఈ 18 పర్వములు గల భారతమును 18 సంఖ్య గల పురాణములను సూచించును. అయితే ఇక్కడ ఒక గద్యం ఇచ్చేసి దాని మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. పై గద్యాన్ని అనుసరించి జయ అని దీనికి పేరు. సో ఈ గద్యం ప్రకారం జయ అని దేనికి పేరు అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే భాగవతం, రామాయణం, భగవద్గీత, భారతం. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భారతం. పై గద్యం ప్రకారం భారతానికి జయ అని పేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక గద్యం ఇచ్చారు, ఆ గద్యానికి సంబంధించి మరొక ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ముందుగా అందరూ కూడా పైన ఇచ్చినటువంటి గద్యాన్ని చదవండి. గద్యాన్ని చదివి ఆ కింద ఇచ్చిన ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. పై గద్యాన్ని అనుసరించి ఆనంద గోత్రికుల గురించి సరైన దానిని గుర్తించండి. ఆప్షన్స్: వీరు గౌతమి తిరాంధ్ర పరిపాలకులు, వీరి ధ్వజ చిహ్నం గోళాంగులము, వీరి ముఖ్య పట్టణం కపోత మందరపురము, గోళాంగులను గురించి స్కంద పురాణంలో పేర్కొనబడింది. పై గద్యాన్ని చదవండి. పై గద్యానికి సంబంధించి ఆనంద గోత్రికుల గురించి సరైన దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. వీరి ధ్వజ చిహ్నం గోళాంగులము అనేది ఆనంద గోత్రికులకు సంబంధించి సరైన వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక పద్యం ఇచ్చేశారు, ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఓగు నోగు మెచ్చు అనగా అని చెప్పేసి ప్రశ్న ఇచ్చారు. ఆప్షన్స్ చూసినట్లయితే సజ్జనుడు సజ్జనుని మెచ్చుకుంటాడు, అజ్ఞాని లోబిని మెచ్చుకుంటాడు, చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు, లోబి లోబినే మెచ్చుకుంటాడు. ఓగు నొగ్గు మెచ్చు అనే దానికి అర్థాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు అనేది ఓగు నొగ్గు మెచ్చు అనే దానికి అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మరొక పద్యం ఇచ్చేశారు, ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముందుగా అందరూ పద్యాన్ని చదవండి. ప్రశ్న చూసినట్లయితే పై పద్యం అనుసరించి ఒంటరిగా ఎక్కడకు వెళ్ళరాదు. సో ఒంటరిగా ఎక్కడకు వెళ్ళరాదు అనేది పై పద్యం తెలియచేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. వ్యర్థమైన కొలువుకు, దేవాలయ అధికారమునకు, దుర్జనుల వద్దకు, అడవికి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అడవికి. పై పద్యం ప్రకారం అడవికి ఒంటరిగా వెళ్ళకూడదు అనేది తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ అని అంబేద్కర్ను కొనియాడినది. ఆప్షన్స్: గుర్రం జాషువా, ఎండ్లూరి సుధాకర్, బోయ జంగయ్య, బోయి భీమన్న. నిష్కుల భారత జాతికి నీడయైన బోధిప్రియ అని అంబేద్కర్ గారిని పొగిడిన వ్యక్తి ఎవరో గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 బోయి భీమన్న.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొండవాగు పాఠం ప్రక్రియ. ఆప్షన్స్: గేయం, వచన కవిత, లేఖ, సంభాషణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, లేఖ. కొండవాగు అనే పాఠం యొక్క ప్రక్రియ లేఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ తలదూర్చి డాష్ పోటుకు విరచినట్లు పై సామెతకు ఖాళీలో సరిపోయే పదాలు గుర్తించండి. ఇక్కడ ఒక సామెతకు సంబంధించి 2 ఖాళీలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఖాళీలలో సరిపోయే పదాలని ఎన్నుకోవాలి. ఆప్షన్స్ చూసినట్లయితే రోట్లో రోకటి, రోకటి రోట్లో, తిరగలి రోకటి, పత్రం రోకలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, రోట్లో రోకటి. రోట్లో తలదూర్చి రోకటి పోటుకి విరిచినట్లు అనేది సామెత. నెక్స్ట్ క్వశ్చన్. దుర్బలులకు సాయం చేయని ఎడకోరగా దెందుకు మనుజుని మనుగడ. ఈ గేయ పంక్తులు గల పాఠం. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గేయం ఏ పాఠంలోనిది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే పరివర్తన, మంచి బాలుడు, సాయం, గోపాల్ తెలివి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మంచి బాలుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కదలక మెదలక ఉండేవారిని ఈ జాతీయంతో పోలుస్తారు. ఆప్షన్స్: మన్ను తిన్న పాము, మాగన్న కూర, కఠిన పాషణం, నిలువెత్తు విగ్రహం. కదలక మెదలక ఉండేవారిని ఏ జాతీయంతో పోలుస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మన్ను తిన్న పాము. మన్ను తిన్న పాము అనే జాతీయాన్ని కదలక మెదలక అనే సందర్భం వచ్చినప్పుడు ఉపయోగిస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు. ఈ పద్యపాదం తరువాత వచ్చే పద్యపాదం గుర్తించండి. ఆప్షన్స్: కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, పదములెన్ని అయినా పరమార్థమొక్కటే, బ్రతుకవచ్చుగాక బహుబంధమునైన, మాట కన్న నెంచ మనస్సు దృఢము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మాట కన్నా నెంచ మనస్సు దృఢము అనేది పై పద్యపాదం తర్వాత వచ్చేటువంటి పాదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. పరివర్తన అర్థం. పరివర్తన అనే పదానికి అర్థాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే క్రమ పద్ధతి, మార్పు, ప్రదక్షిణ, ఆనందం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, మార్పు. పరివర్తన అనే పదానికి అర్థం మార్పు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఆప్షన్స్: కళాప్రపూర్ణ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, పద్మశ్రీ. షేక్ నాజర్ గారిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భ్రమక పదం. భ్రమక పదం అంటే ఏంటో గుర్తించాలి. ఆప్షన్స్: కేవలం అచ్చులతో ఏర్పడుతుంది, పొల్లు హల్లులతో మాత్రమే ఏర్పడుతుంది, ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది, ఉభయక్షరాలతో మాత్రమే ఏర్పడుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. భ్రమక పదం అనగా ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే పదాలను భ్రమక పదాలు అని అంటాం.
నెక్స్ట్ క్వశ్చన్, అనలం పర్యాయ పదాలు. అనలము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించాలి. ఆప్షన్స్: నీరు జలము, గాలి వాయువు, అగ్ని వహ్ని, మారుతం ప్రభంజనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అగ్ని వహ్ని. అనలం అనే పదానికి పర్యాయ పదాలు అగ్ని వహ్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అనూష, ఆదిత్య, అత్తమ్మ పాత్రలు గల పాఠం. ఆప్షన్స్: ముగ్గుల్లో సంక్రాంతి, కొండవాగు, ఇటీస్ పండుగ, మమకారం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ముగ్గుల్లో సంక్రాంతి. అనూష, ఆదిత్య, అత్తమ్మ అనే పాత్రలు ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠంలో ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దర్శనం ఈ పదానికి నానార్థాలు. దర్శనం అనే పదానికి నానార్థాలను గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. కన్ను నేత్రం, చూపు బుద్ధి, నయనం నేత్రం, కీర్తి చూపు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, చూపు బుద్ధి. దర్శనం అనే పదానికి నానార్థాలు చూపు మరియు బుద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలలో ఉన్న ఈ అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దాలతో ఉన్న ఈ అక్షరాలకు ఏ అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్: కు, చి, నా, ని, నా, చి, రా, డా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, రా మరియు డా అనే అక్షరాలకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శల హాయినిస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయం. చల్లని ప్రభాత పవనం ఒంటిని తాకుతూ కన్నతల్లి స్పర్శల హాయినిస్తుంది అనే ఈ వాక్యంలోని ఉపమేయాన్ని గుర్తించాలి. ఆప్షన్స్: కన్నతల్లి స్పర్శ, చల్లని ప్రభాత పవనం, హాయినిస్తుంది, ఒంటిని తాకుతూ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, చల్లని ప్రభాత పవనం అనేది పై వాక్యంలో ఉపమేయంగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో మధ్య గురువు గల గణం. ఆప్షన్స్: సగనం, రగనం, జగనం, నగనం. వీటిలో ఏ గణానికి మధ్య గురువు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, జగనం. జగనానికి మధ్య గురువు ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఘ, ఝ, ధ, భ అనునవి. ఆప్షన్స్: అంతస్తాలు, అనునాసికాలు, వర్గయుక్కులు, ఓష్మాలు. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఘ, ఝ, ధ, భ అనేవి వర్గయుక్కులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో ద్విగు సమాస పదాలను గుర్తించండి. ఆప్షన్స్: షణ్ముఖుడు, షణ్ముఖాలు, త్రినేత్రుడు, త్రినేత్రాలు.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆ మరియు ఈ అంటే షణ్ముఖాలు అలానే త్రినేత్రాలు ఈ రెండు కూడా ద్విగు సమాస పదాలు. మిగిలిన షణ్ముఖుడు మరియు త్రినేత్రుడు అనే రెండు పదాలు కూడా బహువ్రీహి సమాస పదాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వారు గొప్ప విద్యావంతులు. ఈ వాక్యంలో వారు అనేది ఆప్షన్స్ ప్రథమ పురుష ఏకవచనం, ప్రథమ పురుష బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం, మధ్యమ పురుష ఏకవచనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రథమ పురుష బహువచనం. వారు గొప్ప విద్యావంతులు అనే వాక్యంలో వారు అనేది ప్రథమ పురుష బహువచనాన్ని తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం. ఆప్షన్స్ వారణాసి, బుద్ధగయ, ప్రయాగ, లుంబిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బుద్ధగయ. బుద్ధుడు బుద్ధగయలో జ్ఞానోదయం పొందాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైన సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్స్ పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది, పద్మ నిద్రలేచి స్నానం చేసింది మరియు బడికి వెళ్ళింది, పద్మ నిద్రలేచి స్నానం చేస్తుంది మరియు బడికి వెళ్తుంది, పద్మ లేస్తుంది స్నానం చేస్తుంది. సంశ్లిష్ట వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది అనేది సంశ్లిష్ట వాక్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో తాళవ్యం రా, లా, లా, యా లలో తాళవ్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 యా. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలలో యా అనేది తాళవ్యం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది. ఆప్షన్స్ దృష్టి లేఖనం, ఉక్త లేఖనం, వరవుడి, ఉక్త రచన. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఉక్త లేఖనం. ఉక్త లేఖనం అనేది శ్రవణానికి, పఠనానికి, లేఖనానికి సమన్వయాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. అనుమానోపపత్తికి పద్ధతికి గల పేర్లు. అనుమానోపపత్తి పద్ధతికి గల ఇతర పేర్లను గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. సాంప్రదాయ పద్ధతి, ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, శాస్త్ర పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆ మరియు ఈ అంటే ఆధునిక పద్ధతి, ఉదాహరణ పద్ధతిగా అనుమానోపపత్తి పద్ధతికి ఇతర పేర్లు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారంగా గల బోధనా పద్ధతి. ఆప్షన్స్ కిండర్ గార్డెన్, మాంటిస్సోరీ, డాల్టన్, సూక్ష్మ బోధన. ఏ బోధనా పద్ధతిలో కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కిండర్ గార్డెన్. కిండర్ గార్డెన్ విధానంలో కృత్యాలను స్వయంగా నిర్వహించడం అనే సూత్రం మీద ఆధారపడి బోధన జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే
అదే ప్రదర్శన అని అన్నది. ఈ నిర్వచనాన్ని చెప్పింది ఎవరనేది గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రొబెల్, వెబ్స్టర్, ఆల్బర్ట్, హ్యూగ్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వెబ్స్టర్. ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని వివరించిన వారు వెబ్స్టర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండాలి అని చెప్పే మంచి ప్రశ్నాపత్ర లక్షణం. ఆప్షన్స్: విశ్వసనీయత, ఔపయోగిత, వ్యాపకత, వస్తునిష్టత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వ్యాపకత. అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలి అని చెప్పి తెలియజేసే ఒక ప్రశ్నాపత్రం యొక్క మంచి లక్షణం ఏమిటి అంటే వ్యాపకత. వీటిలో మనకు ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న చూద్దాం. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? పద్యాన్ని చదివి ఈ ప్రశ్నకి సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 నాగులేరు. పై పద్యంలో నాగులేరు గురించి ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ అదే పద్యం నుంచి మరొక ప్రశ్న. పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించాడు? ఆప్షన్స్: వెలనాడు, పల్నాడు, రాయలసీమ, పట్టిసీమ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పల్నాడు. పై పద్యంలో కవి పల్నాడు ప్రాంతం గురించి వర్ణించాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చారు. ఆ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇచ్చారు. వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. ఆప్షన్స్: ఉత్పలమాల, చంపకమాల, కందపద్యం, ఆటవెలది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆటవెలది. నెక్స్ట్ అదే గద్య భాగం నుంచి మరొక ప్రశ్న చూసినట్లయితే తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు రాసిన గ్రంథం. ఆప్షన్స్: వేమన పద్యరత్నావళి, వేమన శతకం, వేమన నీతి శతకం, వేమన సూక్తి శతకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి. తాడంకి వెంకట లక్ష్మీ నరసింహరావు గారు వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని రాశారు. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ మహాత్ముడు బయలుదేరగా ఈ గేయ రచయిత. ఆప్షన్స్: గురజాడ వెంకటప్పారావు, బసవరాజు అప్పారావు, గరిమెళ్ళ సత్యనారాయణ, కుసుమ ధర్మన్న. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్. బుద్ధులు అను పదానికి అర్థం. ఆప్షన్స్: ఇతరులు, చెడ్డవారు, పండితులు, కుత్సితులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పండితులు. బుద్ధులు అనే పదానికి అర్థం పండితులు. నెక్స్ట్ క్వశ్చన్. కపి అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ చూద్దాం. భూమి, అవని, భేదం, బాధ, కోతి, మర్కటం, తేరు, స్యాందనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోతి, మర్కటం. కపి అనే పదానికి పర్యాయ పదాలు కోతి మరియు మర్కటం. నెక్స్ట్ క్వశ్చన్. రక్తం పదానికి నానార్థాలు. ఆప్షన్స్: నలుపు, చీకటి, ఎరుపు, రుధిరం, నెత్తురు, సత్తువ, ఒక రంగు, సంధ్యాకాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రక్తం అనే పదానికి నానార్థాలు ఎరుపు మరియు రుధిరం. నెక్స్ట్ క్వశ్చన్. అమావాస్య పదానికి వికృతి. ఆప్షన్స్: అమావాస, అమావాస, అమవస, అమ్మస.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. అమావాస అనేది అమావాస్య అను పదానికి వికృతి పదం. నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో ఈగల మోత, బయట డాష్. ఆప్షన్స్: డప్పుల మోత, బాజాల మోత, దోమల మోత, పల్లకిల మోత. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పల్లకిల మోత. నెక్స్ట్ క్వశ్చన్. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు. ఏమిటది? ఆప్షన్స్: కవ్వం, తాంబూలం, అద్దం, కళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అద్దం. చూస్తే చూపులు, నవ్వితే నవ్వులు, గుద్దితే గుద్దులు అనే పొడుపు కథకి సమాధానం అద్దం. నెక్స్ట్ క్వశ్చన్. ఆహా, ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆప్షన్స్: ఆహా, బంగారం, లేడీ, బాగున్నది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఆహా. ఈ వాక్యంలోని అవ్యయం వచ్చేసి ఆహా అనే పదం. నెక్స్ట్ క్వశ్చన్. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆప్షన్స్: తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, షష్ఠి విభక్తి. వృద్ధజనుల యొక్క సేవ, ఇందులో యొక్క అనేది షష్ఠి విభక్తి. నెక్స్ట్ క్వశ్చన్. మహతి వాచకాలు అనగా. ఆప్షన్స్: పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, వస్తువులను సంబోధించే పదాలు, నపుంసకులను సంబోధించే పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, స్త్రీలను సంబోధించే పదాలు. మహతి వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. నెక్స్ట్ క్వశ్చన్. పద్యం బహువచన రూపం. పద్యం అనే పదానికి బహువచన రూపం. ఆప్షన్స్: పంక్తులు, పద్యాలు, పద్యలు, పద్యములు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పద్యాలు. పద్యం అను పదానికి బహువచన రూపం పద్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. వాక్యంలో కర్మను గుర్తించండి. ఆప్షన్స్: సుమేధ, పాఠం, చదువు, చదువుతున్నది. సుమేధ పాఠాన్ని చదువుతున్నది అనే వాక్యంలోని కర్మని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పాఠం. ఈ వాక్యంలో పాఠం అనే పదం కర్మరీ పాత్రని పోషిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్థ్యా అను అక్షర క్రమం. ఆప్షన్స్: సా ప్లస్ తా ప్లస్ యా, ఇస్ ప్లస్ తా ప్లస్ యా, స్ ప్లస్ త్ ప్లస్ యా, ఇస్ ప్లస్ ప్లస్ ఈ ప్లస్ ఆ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో అనునాసికము. ఆప్షన్స్: కా, గా, నా, యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, నా. ఈ అక్షరాలలో నా అనేది అనునాసిక అక్షరం. నెక్స్ట్ క్వశ్చన్. కుట్టుసురు పదంలో ఉన్న సంధి. ఆప్షన్స్: ఉత్వ సంధి, ఆమ్రీడిత సంధి, ద్విరుక్త టకార సంధి, గుణ సంధి. ఈ ప్రశ్నకు గనక మీకు సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ద్విరుక్త టకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం,
ఓ ఔలు పరమైతే ఔకారం, అరుకారం పరమైతే అర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఏ సంధికి సూత్రం? ఆప్షన్స్: గుణసంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి, అత్వ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వృద్ధి సంధి. ఈ పైన ఇచ్చినటువంటి సూత్రం వృద్ధి సంధికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి. ఆప్షన్స్: అర్ధము రాజ్యము, రాజ్యం యొక్క అనర్థము, రాజ్యము అర్ధభాగము, అర్థం యొక్క రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, రాజ్యము అర్ధభాగము. అర్ధరాజ్యం అనే పదానికి విగ్రహ వాక్యం వచ్చేసి రాజ్యము అర్ధభాగము. నెక్స్ట్ క్వశ్చన్. గురువు లఘువు లఘువు చిహ్నం ఏ గణము? ఆప్షన్స్: భగనం, జగనం, సగనం, యగనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, భగనం. గురువు లఘువు లఘువు అనేది భగనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. ఆప్షన్స్: చక్కనైన భాష జగతి లేదు, నిలువరాదు సుమ్ము నీది స్వేచ్ఛ, పల్లెసీమలు కష్టాలు పాలైనాయి, వాడు బడికి వడివడిగా వచ్చాడు. ఈ వాక్యాలలో ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే వాడు బడికి వడివడిగా వచ్చాడు అనేది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. ఆప్షన్స్: రాముడు విల్లును విరిచాడు, పక్షి కేరుమని అరిచింది, కౌసల్య రామును చూసి సంతోషించింది, మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకుని వచ్చాడు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, పక్షి కేరుమను అరిచింది అనేది సకర్మక వాక్యం కాదనమాట. అంటే ఇందులో కర్మ లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక పద్యం ఇచ్చారు. ఆ పద్యానికి సంబంధించి ప్రశ్న చూసినట్లయితే గుణవంతుడిని దేనితో పోల్చారు? పై పద్యం ప్రకారం గుణవంతుడిని దేనితో పోల్చారు? ఆప్షన్స్: పాలు, మేగడ, పెరుగు, నీరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, పై పద్యం ప్రకారం గుణవంతుడిని పెరుగుతో పోల్చారు. నెక్స్ట్ క్వశ్చన్. అదే పద్యానికి సంబంధించి మరొక ప్రశ్న చూసినట్లయితే భాస్కర శతక రచయిత. ఆప్షన్స్: ఏనుగు లక్ష్మణ కవి, వడ్డాది సుబ్బరాయ కవి, దోర్జటి, మారద వెంకయ్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, మారద వెంకయ్య. భాస్కర శతక రచయిత మారద వెంకయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఒక గద్య భాగం ఇచ్చి దాని మీద ప్రశ్న ఇచ్చారు. దేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది. ఆప్షన్స్: ప్రకృతి, స్వభావం, ప్రజల ఆకాంక్ష, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక, మానవుని స్వభావం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక. నెక్స్ట్ క్వశ్చన్. అదే గద్య భాగానికి సంబంధించి మరొక ప్రశ్న చూసినట్లయితే స్వాతంత్ర్య అనంతరం అనే పదములోని సంధిని గుర్తించండి. ఆప్షన్స్: అత్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సవర్ణ దీర్ఘ సంధి. స్వాతంత్ర్య అనంతరం అనేది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు పూలు శతకకర్త. ఆప్షన్స్: నార్ల చిరంజీవి, మారద వెంకయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, నార్ల చిరంజీవి. తెలుగు పూల శతకాన్ని రచించినది నార్ల చిరంజీవి. నెక్స్ట్ క్వశ్చన్. పంకం అను పదానికి అర్థం. ఆప్షన్స్: పద్మం, పన్నీరు, లోకం, బురద. కరెక్ట్ ఆప్షన్ ఈస్ 4, బురద. నెక్స్ట్ క్వశ్చన్. ఉదకము పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: తురగము గుర్రము, రథము తేరు, వృక్షము చెట్టు, జలము నీరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, జలము నీరు. ఉదకము అను పదానికి పర్యాయ పదాలు చూసినట్లయితే జలము మరియు నీరు. నెక్స్ట్ క్వశ్చన్. విద్య పదానికి వికృతి. విద్య అనే పదానికి వికృతి చూసినట్లయితే ఆప్షన్స్: విద్య, విద్యే, విద్య, విద్ద. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, విద్యే. విద్య అను పదానికి వికృతి పదం వచ్చేసి విద్యే. నెక్స్ట్ క్వశ్చన్. జనని పదానికి నానార్థ పదాలు. ఆప్షన్స్: చూచు తెలియు, తల్లి దయ, బుద్ధి తలపు, నింద మాట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, తల్లి దయ. జనని అనే పదానికి నానార్థ పదాలు తల్లి దయ. నెక్స్ట్ క్వశ్చన్. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు అనగా. ఆప్షన్స్: ఆవుల పేగులు లెక్కపెట్టడం, విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం, విషయాన్ని త్వరగా గ్రహించటం, ఆవులను అమ్మి పేగులు కొనుక్కోవడం. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, విషయాన్ని త్వరగా గ్రహించడం. ఆవులిస్తే పేగులు లెక్కపెట్టినట్లు అంటే విషయాన్ని త్వరగా గ్రహించడం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం ఏమిటది? వినేవాటికి కనేవాటికి బెత్తెడు దూరం అనే పొడుపు కథకి సమాధానం. ఆప్షన్స్ చూద్దాం. చెవులు నోరు, చెవులు ముక్కు, చెవులు చెంపలు, చెవులు కన్నులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, చెవులు కన్నులు. వినేవాటికి కనేవాటికి బెత్తుడు దూరం అంటే చెవులు మరియు కన్నులు. నెక్స్ట్ క్వశ్చన్. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. ఆప్షన్స్: కవి, ప్రతిభ, ఔరా, మెచ్చుకున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఔరా. నెక్స్ట్ క్వశ్చన్. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ఈ వాక్యంలో గీత గీసిన పదం వచ్చేసి అవనిని. దీంట్లో విభక్తి ఏంటని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్స్: ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, ద్వితీయ విభక్తి. ఇక్కడ అవనిని అందులో నీ అనేది ద్వితీయ విభక్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. ఆప్షన్స్: నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నీవు క్రమశిక్షణతో నడుచుకో అనే వాక్యం మధ్యమ పురుషలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్.
కింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది. ఇక్కడ చూడాలి జాగ్రత్తగా, సంబంధించనిది అడిగారు. ఆప్షన్స్: తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు. ఈ పదాలలో నిత్య ఏకవచనమునకు సంబంధించనిది వచ్చేసి వడ్లు అనేది, ఇది నిత్య ఏకవచనానికి సంబంధించినది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? సో ఈ వాక్యంలో బాలకృష్ణ అనే పదానికి గీత గీశారు, అది దేనికి చెందినదిని అడుగుతున్నారు. ఆప్షన్స్: కర్త, కర్మ, క్రియ, అసమాపక క్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కర్త. ఇక్కడ బాలకృష్ణ అనే పదం కర్త పాత్ర వహిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం? ఆప్షన్స్: వజ్రము, బాల్యము, ముద్ద, చెట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. అంతస్థాక్షరం అయిన దాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్స్: యా, గా, మా, కా. వీటిలో యా అనేది అంతస్థాక్షరం. నెక్స్ట్ క్వశ్చన్. కట్టెదుట పదాన్ని విడదీయండి. ఆప్షన్స్: కట్టె ప్లస్ దుట, కట్టా ప్లస్ ఎదుట, కడా ప్లస్ ఎదుట, కడు ప్లస్ ఎదుట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 కడు ప్లస్ ఎదుట. కడు ప్లస్ ఎదుట అనేది కలిపితే కట్టెదుట అనే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. గజేంద్రుడు పదంలోని సంధి. ఆప్షన్స్: సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, ఇత్వసంధి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుణసంధి. గజేంద్రుడు అనే పదం గుణసంధికి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్. పదధ్వనులు విగ్రహవాక్యం. పదధ్వనులు అనే పదానికి విగ్రహవాక్యం చూసినట్లయితే ఆప్షన్స్ చూద్దాం. పదములందు ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదము ధ్వనులు, పదముల వలన ధ్వనులు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పదముల యొక్క ధ్వనులు. నెక్స్ట్ క్వశ్చన్. లఘువు, లఘువు, గురువు చిహ్నము ఏ గణానికి చెందినది? ఆప్షన్స్: సగనము, యగనము, రగనము, తగనము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సగనము. లఘువు, లఘువు, గురువు అనే చిహ్నము సగనం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు పై వాక్యంలో గల అలంకారం. ఆప్షన్స్: రూపక, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వృత్యానుప్రాస అలంకారం. విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు అనే వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: అనుమత్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యం. పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించినది. సో పైన ఒక గద్య భాగం ఇచ్చేశారు, ఆ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఆ ప్రశ్న చూసినట్లయితే క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించినది ఏది అని అడుగుతున్నారు.
ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రాకృత లిపిలో సంస్కృత పదాలతో కనిపిస్తుంది, సంస్కృత లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది, తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది, తెలుగు లిపిలో ప్రాకృత పదాలతో కనిపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. ఈ గద్య భాగం చదివినట్లయితే సెకండ్ లైన్లో మనకి తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపించే కలమల్ల శాసనం క్రీస్తు శకం 575 నాటి లభించింది అని ఇవ్వడం జరిగింది. సో పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించి ఇది తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పై గద్యం ఆధారంగా గాథ ఛందస్సు. ఆప్షన్స్ మాత్రాబద్ధమైంది, అక్షరబద్ధమైంది, చందోరహితమైనది, ఇది ప్రాకృత ఛందస్సుకు చెందనిది. పైన ఇచ్చినటువంటి గద్య భాగాన్ని చదవండి. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. పై గద్యం ఆధారంగా గాథ ఛందస్సు అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, మాత్రాబద్ధమైంది. గాథా ఛందస్సు అనేది మాత్రాబద్ధమైనది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యంలో కవి అల్పుడిని దీనితో పోల్చారు. ఈ పద్యంలో కవి అల్పుడిని దేంతో పోల్చారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే కనకము, కంచు, ఆడంబరము, మంచు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, కంచు. పై పద్యంలో వేమన అల్పుడిని కంచుతో పోల్చడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మరొక పద్యాన్ని ఇచ్చేసారు. ఆ పద్యానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. ప్రశ్నని చూద్దాం. కింది వాణిలో వదలకూడనిది. పై పద్యాన్ని చదివి ఏది వదలకూడదని తెలియచేశారో మీ సమాధానాన్ని తెలియచేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే నిద్ర, ధనం, యజమాని, మంచి గుణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మంచి గుణం. పై పద్యంలో వదలకూడనిది ఏది అంటే మంచి గుణాన్ని వదలకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కు సంబంధించి సరికానిది. ఆప్షన్స్ దీపాలు, ఆకుపచ్చ శోకం వంటి కవితా సంపుటలు వెలువరించారు. అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. కూర్చీ చెప్పిన చర్చీ కథలు రచించారు. వీరు జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కు సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు అనేది కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కు సంబంధించి సరికానిదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదన్ త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాటలు అన్నది. పైన తెలిపినటువంటి మాటలను త్రిజట స్వప్నం అనే పాఠంలో ఎవరు అన్నారని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. సీత, మండోదరి, త్రిజట, హనుమంతుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, త్రిజట. ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మీదన్ అనే మాటలను త్రిజట స్వప్నం అనే పాఠంలో త్రిజట అనడం జరిగిందను. నెక్స్ట్ క్వశ్చన్, కప్పతల్లి పెళ్లి పాఠానికి ఇతివృత్తం. కప్పతల్లి పెళ్లి యొక్క ఇతివృత్తం అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఆచారం, సాంప్రదాయం, మానవీయ విలువలు, సహానుభూతి, మానవ స్వభావం.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆచారం సాంప్రదాయం. కప్పతల్లి పెళ్లి అనే పాఠానికి సంబంధించి ఇతివృత్తం ఏమిటి అంటే ఆచారం సాంప్రదాయం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అంటారు. ఆప్షన్స్ ప్రజ్ఞాన్యయ యుగం, శివకవి యుగం, క్షీణ యుగం, ప్రబంధ యుగం. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఏమని అంటారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి మీ అందరికీ సమాధానం తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రబంధ యుగం. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇల్లలకగానే అనే పాఠం యొక్క ఉద్దేశం అడుగుతున్నారు. ఆప్షన్స్ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని గురించి తెలియజేయడం, గృహస్థ ధర్మ నిర్వహణ, సత్యం గొప్పతనాన్ని చెప్పడం, స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియచేయడం, మానవ సంబంధాలు, ఆలంబన, కుటుంబ విలువలను గురించి చెప్పడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియచేయడం ఇల్లలకగానే అనే పాఠం యొక్క ఉద్దేశ్యమా. నెక్స్ట్ క్వశ్చన్. చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త. ఆప్షన్స్ వేటూరి సుందర రామమూర్తి, వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న శతావధాని, ఆశావాది ప్రకాష్ రావు. చాటుపద్య మణిమంజరి గ్రంథకర్తను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వేటూరి ప్రభాకర శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్. పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఒకవైపు అన్ని కూడా పాత్రల పేర్లు ఇచ్చేశారు, మరోవైపు పాఠాల పేర్లు ఇవ్వడం జరిగింది. ఏ పాత్ర ఏ పాఠంలోనిది అని చెప్పి జత చేయమంటున్నారు. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వ్యాసుడు అనేది భిక్ష అనే పాఠంలో, మందరుడు ధన్యుడు అనే పాఠంలో, కోటయ్య అనే పాత్ర జానపదుని జాబు అనే పాఠంలో ఉంటుంది. అలానే పూర్ణయ్య అనే పాత్ర తృప్తి పాఠంలో ఉంటుంది. ఇవి పాత్రలు మరియు వాటికి సంబంధించిన పాఠాల యొక్క సరైన జతలు. నెక్స్ట్ క్వశ్చన్. గజల్ ప్రక్రియకి చెందిన పాఠం. గజల్ ప్రక్రియకి చెందినటువంటి పాఠాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. సమదృష్టి, పయనం, చిరమాలిన్యం, మేలిమలుపు. వీటిలో ఏ పాఠం యొక్క ప్రక్రియ గజల్? మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సమదృష్టి. సమదృష్టి అనే పాఠం యొక్క ప్రక్రియ గజల్. ఈ పాఠం గజల్ ప్రక్రియలో సాగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కీనియు పదానికి అర్థం. కీనియు అనే పదానికి అర్థాన్ని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. మోసగించు, కోపించు, దొంగిలించు, తొలగించు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కోపించు. కీనియు అనే పదానికి అర్థం కోపించు అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. కింది నానార్థాలను జతపరచండి. ఒకవైపు పదాలు ఇచ్చేశారు, మరోవైపు వాటికి సంబంధించిన నానార్థాలను ఇవ్వడం జరిగింది. వీటిని జత చేయమంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భాష అనే పదానికి నానార్థాలు ఒట్టు, ప్రమాణం. చిరు అనే పదానికి నానార్థాలు పిలుచు, గోరు. రసము అనే పదానికి పర్యాయ పదాలు రుచి, పసరు. లెస్స అనే పదానికి పర్యాయ పదాలు శ్రేష్టం, యోగ్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రద్న ఈ పదానికి వికృతి. బ్రద్న అనే పదానికి వికృతి అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రొద్దు, భ్రంశం,
బ్రతుకు, బడుగు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రొద్దు. ప్రొద్దు అనే పదానికి బ్రత్న అనేది ప్రకృతి పదం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, శిలలు దీని యందు గలవు అను వృత్పత్యార్థాన్నిచ్చే పదం. ఆప్షన్స్ శైలూషము, శైలేయము, శైవలము, శైలము. శిలలు దీని యందు గలవు అను వ్యుత్పత్తార్థాన్నిచ్చే పదాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శైలము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెందము అను పదానికి పర్యాయ పదాలు. డెందము అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే హృదయం, యథ, కవాటము, కమలము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హృదయము మరియు యథ అనేవి డెందము అనే పదానికి పర్యాయ పదాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చీటికి మాటికి అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. చీటికి మాటికి అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామని అడుగుతున్నారు. ఆప్షన్స్ కోపమును గద్దించు, అనేక పర్యాయములు, చిందర వందర, చిరాకు పడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేక పర్యాయములు. చీటికి మాటికి అనే జాతీయాన్ని అనేక పర్యాయములు అనే అర్థం వచ్చేలాగా ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఈ పొడుపుకు విడుపు. ఆప్షన్స్ మజ్జిగ కవ్వం, కొయ్యగుర్రం, తిరగలి, రంగుల రాట్నం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తిరగలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా ఏ అక్షరాలను వృద్ధులు అని పిలుస్తామో మీ అందరికీ ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఐ ఔ. ఐ ఔ అనే అక్షరాలను వృద్ధులు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో నన్నయ్య సమకాలికులు. ఆప్షన్స్ శ్రీనాథుడు, తిక్కన, ఎర్రన, నారాయణ భట్టు. నన్నయ్య సమకాలికులను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నారాయణ భట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో గుణసంధికి ఉదాహరణ. క్రిందున్న పదాలలో నుంచి గుణసంధికి సంబంధించిన పదాన్ని గుర్తించాలి. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. రసనేంద్రియం, కావ్యానువాదం, అభ్యున్నతి, అమృతైశ్వర్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రసనేంద్రియం అనేది గుణసంధికి ఉదాహరణగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, కింది ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. కింది ఒక 4 ప్రవచనాలు ఇచ్చేసారు, వాటిలో సరైన వాటిని గుర్తించమంటున్నారు. ముందుగా ప్రవచనాలు ఏంటో చూద్దాం. ఆమ్రీడితం పరమైనప్పుడు కడాదులు తొలి అచ్చు మీద వర్ణాలకు అందంతమైన ద్విరక్త టకారం వస్తుంది. రెండో ప్రవచనం, ఒకే పదం 2 సార్లు పలికితే రెండోసారి పలికిన పదం ఆమ్రీడితం. ఆమ్రీడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు ఉదంతమైన ద్విరక్త టకారం వస్తుంది. ఆమ్రీడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఈ 4 ప్రవచనాలలోని సరైన ప్రవచనాలను గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
ఆ మరియు ఈ అనేవి సరైన ప్రవచనాలు. అంటే ఒకే పదం రెండుసార్లు పలికితే రెండోసారి పలికిన పదం ఆమ్రేడితం. అలానే ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదులు తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన దురక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఈ రెండు ప్రవచనాలు సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిని జతపరచండి. ఒకవైపు పదం ఇచ్చేశారు, మరోవైపు ఆ పదం ఏ సమాసం అవుతుంది అని సమాసం పేర్లు ఇవ్వడం జరిగింది. పదము మరియు దాని సరైన సమాసానికి సంబంధించి జత చేయాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మందారమాలిక అనేది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. పదధ్వనులు అనేది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. సూక్ష్మగ్రాహి అనేది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. పూజాగృహము అనేది చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. ఇవి ఈ పదాలకి వాటికి సంబంధించిన సమాసాల యొక్క సరైన జతలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య. చెంపకమాల పద్యంలో ఉండే జాగణాల సంఖ్య అడుగుతున్నారు. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూసినట్లయితే 16, 18, 14, 12. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 16. చెంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య 16. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో వేదాంగాలలో లేనిది. ఆప్షన్స్ నిరుక్తము, మీమాంస, జ్యోతిష్యము, కల్పము. వేదాంగాలలో లేని దానిని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 మీమాంస. మీమాంస అనేది వేదాంగాలలో లేనిదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్ ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకలంకారం, శ్లేషాలంకారం. పైనున్నటువంటి వాక్యంలోని అలంకారాన్ని గుర్తించాలి. కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి అనే వాక్యంలో అలంకారాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రూపకలంకారం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కర్మని వాక్యంలో కర్తకు డాష్ విభక్తి, కర్మకు డాష్ విభక్తి వస్తాయి. కర్మని వాక్యంలో కర్తకు ఏ విభక్తి వస్తుంది, కర్మకు ఏ విభక్తి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రథమ ద్వితీయ, తృతీయ ద్వితీయ, తృతీయ పంచమి, తృతీయ ప్రథమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తృతీయ ప్రథమ. అంటే కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి వస్తుంది, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఇందులో చదివి అనేది ఆప్షన్స్ భూతకాల సమాపక క్రియ, భూతకాల అసమాపక క్రియ, భవిష్యత్ కాల అసమాపక క్రియ, వర్తమాన కాల అసమాపక క్రియ. రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు అనే దాంట్లో చదివి అనేది ఏమవుతుందో ఏమవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 భూతకాల అసమాపక క్రియ అవుతుంది. చదివి. సో ఇది భూతకాలానికి సంబంధించిన అసమాపక క్రియగా గుర్తించవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. ఇది కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేది సామెత, జాతీయమా, లేదా పొడుపు కథ, లేదా న్యాయమా అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సామెత. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు అనేది సామెత అవుతుంది. క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక గద్య భాగం ఇచ్చేశారు. ఆ గద్య భాగానికి సంబంధించి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. పై గద్యాన్ని అనుసరించి కింది వాణిలో సరికానిది.
క్రింది ఇచ్చిన వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో ముందుగా మీరు అందరూ పైన ఇచ్చిన గద్య భాగాన్ని బాగా చదివి ఈ క్రింది ఇచ్చినటువంటి 4 వాక్యాలలోని సరికాని వాక్యాన్ని గుర్తించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ప్రశ్నకు మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేస్తూ మొత్తం ప్రశ్నలన్నిటికీ గాను ఎన్ని ప్రశ్నలకు మీరు సరైన సమాధానం చెప్పగలిగారు అనే విషయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇక్కడ ఇచ్చిన 4 వాక్యాలను ఒకసారి చూసినట్లయితే గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యవహారిక భాషోద్యమాన్ని చేపట్టాడు. నవ్య సాహిత్య పరిషత్తు ప్రతిభా పత్రికను వెలువరించింది. విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. పండితులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోలేదు. పై గద్యం ప్రకారం క్రింది ఈ 4 వాక్యాలలోని సరికాని దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పండితులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకోలేదు అనేది పై గద్య భాగం ప్రకారం సరికానిదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు. పైన ఒక గద్యం ఇచ్చారు, ఆ గద్యాన్ని చదివి ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నకి సమాధానాన్ని గుర్తించాలి. రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. శ్రీశ్రీ, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామ్మూర్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గురజాడ అప్పారావు. రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు గురజాడ అప్పారావు. రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు గురజాడ అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పై పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థం వచ్చే పదబంధం. సో పైన ఉన్నటువంటి పద్యంలోని సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థాన్నిచ్చే పదబంధం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే అతులిత సద్గుణ ఘనాఢ్య, రతినాథ జనక, శతకోటి భానుతేజ, అంబుజనాభ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అతులిత సద్గుణ ఘనాఢ్య అనే పదబంధం సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పై పద్యంలో ఒంటరిగా చేయకూడనిది. ఆప్షన్స్ ఆచార్యుని ఎదిరించుట, ఆచారము విడిచుట, కార్యాలోచనము, బ్రోచిన దొర నింద చేయడం. పై పద్యాన్ని చదివి పద్యం ప్రకారం ఒంటరిగా చేయకూడనిది ఏది అనేది గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కార్యాలోచనము అనేది ఒంటరిగా చేయకూడనిదన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది. సో క్రింది వారిలో ఎవరి యొక్క కలం పేరు రావ్ అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, బులుసు వెంకటరమణయ్య, మధురాంతకం రాజారాం, పాలగుమ్మి విశ్వనాథం. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలిసే ఉంటుంది. రావ్ అనేది ఎవరి యొక్క కలం పేరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బులుసు వెంకట రమణయ్య గారి యొక్క కలం పేరు రావ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం. ఆప్షన్స్ నైతిక విలువలు, పిల్లల స్వభావం, కళలు, సమయస్ఫూర్తి. నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కళలు. నా బాల్యం అనే పాఠం యొక్క ఇతివృత్తం కళలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ.
ఆప్షన్స్ ఆత్మకథ, జీవిత చరిత్ర, గల్పిక, కథ. తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియని ఏమంటారు అని అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు దీనికి సమాధానం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఆత్మకథ. తన జీవిత అనుభవాలను భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియనే ఆత్మకథ అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తొలి తెలుగు యాత్ర చరిత్ర. ఆప్షన్స్ నీలగిరి యాత్ర, నా ఉత్తర భారత యాత్రా విశేషాలు, కాశ్మీర దీపకల్కిక, కాశీ యాత్ర చరిత్ర. తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏదని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కాశీ యాత్రా చరిత్ర అనేది తొలి తెలుగు యాత్రా చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దివ్వే పదానికి ప్రకృతి. దివ్వే అనే పదానికి ప్రకృతి పదాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. దీపము, దిట్టము, దీవులు, తీరము. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 దీపము. దివ్వే అనే పదానికి ప్రకృతి దీపము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చెన్ను అనే పదానికి అర్థం. చెన్ను అనే పదానికి అర్థం అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే గొడవ, చెమట, అందం, కానుక. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అందం. చెన్ను అనే పదానికి అర్థం అందం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు. మధ్యమ పురుష సర్వనామ పదాలు అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. అతడు, ఆమె, నేను, మేము, అవి, ఇవి, మీరు, నీవు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మీరు, నీవు అనేవి మధ్యమ పురుషులో ఉన్నటువంటి సర్వనామ పదాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము. ఇది ఒక వెండి గొలుసు వెయ్యడమే గాని తీయలేము అనేది ఏమవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ పారిభాషిక పదం, పొడుపు కథ, సామెత, జాతీయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పొడుపు కథ. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనేది ఒక పొడుపు కథ అవుతుందన్నమాట. అయితే దీని యొక్క సమాధానాన్ని మీరు కామెంట్లలో తెలియచేయండి. వెండి గొలుసు వెయ్యడమే కానీ తీయలేము అనే పొడుపు కథకి సమాధానం ఏమిటో కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దళము పర్యాయ పదాలు. దళము అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించాలి. ఆప్షన్స్ ఆకు సైన్యం, ఆకు వలనము, సైన్యం సేన, బలం ధర్మం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సైన్యం సేన. దళము అనే పదానికి పర్యాయ పదాలు సైన్యము సేన. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీలను గూర్చి చెప్పే పదాలు. క్రింది వాటిలో స్త్రీలను గూర్చి చెప్పే పదాలు ఏంటో మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్స్ చూద్దాం. మహతీవాచకాలు, మహద్వాచకాలు, తిర్యగ్వాచకాలు, జడవాచకాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మహతీవాచకాలు. స్త్రీలను గూర్చి చెప్పే పదాలను మహతీవాచకాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి. గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం? మనమంతా ధర్మం కొరకు పాటుపడాలి అనే వాక్యంలోని కొరకు అనేది గీత గీయడం జరిగింది. ఈ గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయం అని అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు ఇది ఏ విభక్తి ప్రత్యయమో. మీ సమాధానాన్ని కామెంట్ చేయండి.
ఆప్షన్స్ చూసినట్లయితే సప్తమి విభక్తి, చతుర్థి విభక్తి, షష్ఠి విభక్తి, ప్రథమ విభక్తి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, చతుర్థి విభక్తి. కొరకు అనేది చతుర్థి విభక్తి యొక్క ప్రత్యయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం. వర్తమాన కాలాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ఖాదర్ కథ రాశాడు, జోసెఫ్ ఊరికి వెళ్తాడు, సింధూజ పాట పాడింది, మణిమేఖల ముగ్గు వేస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనిని తెలియజేసే వాక్యం వర్తమాన కాల వాక్యంగా చెప్తాం మనం. సో ఈ 4 వాక్యాలలో వర్తమాన వాక్యం ఏంటి? ఆప్షన్ 4, మణిమేఖల ముగ్గు వేస్తున్నది అనేది వర్తమాన కాల వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యాన్ని గుర్తించండి. భూతకాలిక అసమాపక క్రియ ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించమంటున్నారు. ఆప్షన్స్ చూద్దాం. మీరు బడికి వెళ్తే చదువుకోగలరు, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను, నేను బడికి వెళ్తూ చదువుకుంటున్నాను, మీరు బడికి వెళ్ళకపోతే చదువుకోలేరు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, నేను బడికి వెళ్ళి చదువుకున్నాను అనేది భూతకాలిక అసమాపక క్రియ కలిగిన వాక్యం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో సరైన సంయుక్త వాక్యం. ఆప్షన్స్, శారద టిఫిన్ తిన్నది, శారద కాఫీ తాగింది, వివేకానందుడు షికాగో వెళ్ళి ఉపన్యసించాడు, సౌజన్య తెలివైనది చురుకైనది, కమల పరీక్ష రాసి ఊరికి వెళ్ళింది. వీటిలో నుంచి సరైన సంయుక్త వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సౌజన్య తెలివైనది చురుకైనది అనే వాక్యం సంయుక్త వాక్యంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఆప్షన్స్, ఓష్ట్యాలు, మూర్ధన్యాలు, కంఠ్యాలు, తాళవ్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలని ఏమంటాము అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఓష్ట్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పితృణం ఈ పదంలోని సంధి. పితృణం అనేది ఏ సంధి అవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్, యనాదేశ సంధి, గుణసంధి, అకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి. పితృణం అనేది ఏ సంధి? పితృణం అనేది ఏ సంధి అవుతుందో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, సవర్ణ దీర్ఘ సంధి. పితృణం అనే పదం సవర్ణ దీర్ఘ సంధి అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అచ్చులను ఇలా కూడా పిలుస్తాం. ఆప్షన్స్, స్వరాలు, వ్యంజనాలు, నాదాలు, స్పర్శాలు. వీటిలో ఏ ఏ పేర్లతో అచ్చులను పిలుస్తాము అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఆ, ఈ సరైనవి. ఆ మరియు ఈ సరైనవి అంటే అచ్చులను స్వరాలు అని పిలుస్తాము, నాదాలు అని కూడా పిలుస్తాము. అచ్చులకే మరొక పేరు అని ఇచ్చినట్లయితే స్వరాలు మరియు నాదాలుగా మనం గుర్తించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాషాదుల్ ఈ పదంలో గల గణం. భాషాదుల్ అనే పదంలో ఉన్న గణాన్ని గుర్తించాలి. ఆప్షన్స్ చూసినట్లయితే జ, ర, స, మ.
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. బాసాదుల్ అనే పదంలో రాగణం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం. ఆప్షన్స్: దేశము వలన చరిత్ర, దేశములో చరిత్ర, దేశము కొరకు చరిత్ర, దేశము యొక్క చరిత్ర. దేశ చరిత్ర అనే పదానికి విగ్రహ వాక్యాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. దేశము యొక్క చరిత్ర. దేశ చరిత్ర అనే పదానికి విగ్రహ వాక్యం దేశము యొక్క చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమవాచకం. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది అనే వాక్యంలోని ఉపమవాచకం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూసినట్లయితే వలె, జీవితం, వెలుగు, దీపం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వలె. పై వాక్యంలో వలె అనేది ఉపమవాచకం అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది. ఆప్షన్స్: చామ్స్కీ, జాన్సన్, ఎన్ కృష్ణస్వామి, హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నవారు ఎవరని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హకెట్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని అన్నవారు హకెట్. నెక్స్ట్ క్వశ్చన్, తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం. ఆప్షన్స్: నాటకీకరణ, పఠనం, ఉక్త రచన, పద నిర్మాణం. తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశం గురించి కానీ 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడాన్ని ఏమని చెప్తామనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఉక్త రచన. ఒక విషయం గురించి ఏకదాటిగా 2 నిమిషాల పైగా మాట్లాడడాన్ని ఉక్త రచనగా చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఆప్షన్స్: కిండర్ గార్డెన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. క్రింద ఉన్న ఈ 4 పద్ధతుల్లోని ఏ పద్ధతిని మొదటగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించింది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటిగా ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రస్తావించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం. ఆప్షన్స్: విస్తృత రచన, సంయుక్త రచన, అనువాద రచన, సంక్షిప్త రచన. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడాన్ని ఏ రకమైన రచనగా చెప్పవచ్చు అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విస్తృత రచన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వార్తాపత్రికలు. ఆప్షన్స్: శ్రవ్య బోధనోపకరణం, త్రిపార్శ్వ ఉపకరణం, శ్రవ్య దృశ్య బోధనోపకరణం, దృశ్య బోధనోపకరణం. వార్తాపత్రికలు అనేవి ఏ రకమైన బోధనోపకరణాలు అనేవి ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 దృశ్య బోధనోపకరణం. వార్తాపత్రికలు అనేవి దృశ్య బోధనోపకరణాల కిందకి వస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అది. ఆప్షన్స్: వస్తునిష్టత, ప్రామాణికత, ఔపయోగిత, నిరంతరం. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేస్తే దానిని
ఏ పేరుతో పిలుస్తాము అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్నకి మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రామాణికత. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసినట్లయితే ఆ యొక్క మదింపుకి ప్రామాణికత ఉన్నట్టుగా చెప్పవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో మనం మెగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది.